హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు, తెలుసుకునే హక్కు సైతం జీవించే హక్కుతో సమానం. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ప్రముఖుల జీవిత విశేషాల శీర్షికన కానూరు లక్ష్మణరావు 124వ జయంతి. ఈ అంశాన్ని దుర్గాప్రసాద్ సేకరించి అందజేయగా మన కానమోకు కథావచన శ్రోతలకు ప్రముఖుల జీవిత విశేషాల శీర్షికన కేఎల్ రావు అదే కానూరు లక్ష్మణరావు 124వ జయంతి స్మృతిగా నివాళులర్పిస్తూ ఇక విందాం. నాగార్జున సాగర్ పులిచింతల ప్రాజెక్టుల రూపశిల్పి పద్మభూషణ్ డాక్టర్ కేఎల్ రావు గారు. కానూరు లక్ష్మణరావు అంటే ఒక్కరికి కూడా తెలియదు, కానీ డాక్టర్ కేఎల్ రావుగా జగద్విఖ్యాతులు ఆయన. కృష్ణా జిల్లా కంకిపాడులో జూలై 15, 1902 అనగా దాదాపు 124 సంవత్సరాల క్రితం వారు జన్మించారు. ఆయన సోదరి ప్రముఖ వైద్యులు డాక్టర్ కొమర్రాజు అచ్చమాంబ. గ్రామకరణం అయిన తండ్రి గారు వీరి 9వ ఏటనే గతించారు. చిన్నతనంలో బడిలో ఆటలాడుతుండగా దెబ్బ తగిలి ఒక కంటి చూపు పోయింది. ప్రాథమిక విద్య పూర్తి చేసి మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీలో చేరి ఇంటర్ చదివి పాస్ అయి గిండి ఇంజనీరింగ్ కాలేజీలో మొదట బ్యాచ్ విద్యార్థిగా చేరి ఇంజనీరింగ్లో మాస్టర్స్ డిగ్రీ పొందారు. లండన్ వెళ్ళి బర్మింగ్హామ్ యూనివర్సిటీ నుంచి 1939లో పిహెచ్డి తీసుకున్నారు. కేసీ చాకో వారి మార్గదర్శకంలో ఎంతో పరిశోధన చేశారు. మద్రాసు యూనివర్సిటీ నుంచి మొదటి ఎంఎస్ డిగ్రీ అందుకున్న ఘనత సాధించారు ఆయన. రంగూన్, బర్మాలలో ప్రొఫెసర్గా పనిచేశారు. లండన్లో కాంక్రీటుకు సంబంధించిన అంశాలపై తీవ్ర అధ్యయనం, పరిశోధనలు చేశారు. అమెరికా వెళ్ళి సెల్యులర్ కాపర్ శైలి నిర్మాణం మీద సాధికారత సాధించి ఉమ్మడి మద్రాసు ప్రభుత్వానికి సమర్పించారు. మద్రాసులో కూవన్ నదిపై ఉన్న పురాతన ఇనుప బ్రిడ్జి తుప్పుపట్టి కూలిపోయే పరిస్థితి వస్తే దాన్ని అలాగే ఉంచి కాంక్రీట్తో పునర్నిర్మించి దేశాన్ని ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన సమర్థులైన ఇంజనీరు కేఎల్ రావు గారు. అప్పటికి ప్రపంచంలో ఒక్క ఫ్రాన్స్ దేశంలో మాత్రమే కాంక్రీట్ కట్టడాలు నిర్మించేవారు. ఫ్రాన్స్ వెళ్లకుండానే, ఆ కట్టడాలను చూడకుండానే తన అసాధారణ మేధస్సుతో కాంక్రీట్ వంతెన నిర్మించి రైల్వే చీఫ్ ఇంజనీర్ ప్రశంసలు అందుకున్న సమర్థులు ఆయన. ఈ బ్రిడ్జి నిర్మాణం అయ్యాకనే రావు గారు ఫ్రాన్స్ వెళ్ళి ప్రసిద్ధ ఇంజనీర్ ఫ్రాన్సియనెట్ వద్ద శిక్షణ పొంది తన కౌశల్యానికి మెరుగులు దిద్దుకున్నారు. అక్కడి నుంచి లండన్ వెళ్ళి కాంక్రీట్ ఇంజనీరింగ్ సంస్థలో చేరి పరిశోధనలు కొనసాగించారు. మద్రాసులో సుఖంగా గడుపుతున్న జీవితాన్ని వదిలి మళ్ళీ లండన్ వెళ్ళి అష్టకష్టాలు పడుతూ కాంక్రీట్ పరిశోధన చేశారు. లండన్లో థేమ్స్ నదిపై కట్టిన వంతెనను సాకల్యంగా పరిశీలించి తన సృజనాత్మకత శక్తితో నూతన పరిశోధనలు చేశారు. ప్రముఖ ఇంజనీర్ జేఏ సాలెజ్ ఆయన వద్ద అసిస్టెంట్గా చేరి వంతెనల నిర్మాణాలకు సలహాలిస్తూ సహాయం అందించారు. ఆంధ్రుల చిరకాల కళ శ్రీరామపాద సాగర్ ప్రాజెక్టు నిర్మాణ ప్రణాళిక కోసం మద్రాస్ ప్రభుత్వ చీఫ్ ఇంజనీర్ గోవిందరాజు అయ్యంగారు కలిసి లండన్ ప్రాజెక్ట్ డిజైనింగ్పై విస్తృత అధ్యయనం చేసి ఒకే ఒక్క ఏడాదిలో డ్యామ్ డిజైన్ రూపొందించారు. ఆ డిజైన్లపై ప్రభుత్వానికి శ్రద్ధ లేకపోవటం వలన అవి దుమ్ము కొట్టుకుపోయాయి. లేకపోతే అప్పుడే అది సాకారమై ఉండేది. నాగార్జున సాగర్ నిర్మాణంలో రాతి కట్టడం నమూనాను అమెరికా, డెన్మార్క్ ప్రయోగశాలలకు పంపి పరిశోధనా ఫలితాలను తెప్పించారు. విశాఖ, రంగూన్, మద్రాస్ వాటిల్లో నీటిపారుదల శాఖలో పనిచేశారు
కేఎల్ రావు గారు. లండన్ లోక్బోరో ఇంజనీరింగ్ కాలేజ్ లెక్చరర్గా ఉన్నారు. మద్రాస్ ప్రభుత్వ డ్యాములను రూపొందించే ఇంజనీర్గా సేవలందించారు. 1962లో కేంద్ర ప్రభుత్వ సెంట్రల్ వాటర్ అండ్ పవర్ ఆ మంత్రిత్వ శాఖలో డిజైన్ అండ్ రీసెర్చ్ విభాగ సభ్యుడిగా ఉన్నారు. విద్యుత్ శక్తి సహాయ మంత్రిత్వ శాఖ ఇంజనీర్గా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ డైరెక్టర్ ఆఫ్ డిజైన్గా, చీఫ్ ఇంజనీర్గా చిరస్మరణీయ సేవలందించారు. 1954లో సెంట్రల్ వాటర్ అండ్ పవర్ కమిషన్ చీఫ్ ఇంజనీర్, 1959లో విద్యుత్ శక్తి నీటిపారుదల కేంద్ర మండలి అధ్యక్షులుగా ఉన్నారు. రావు గారి విశేష విఘ్నతకు సామర్థ్యానికి ఎన్నో విశిష్ట పురస్కారాలు పొందారు. ఇండియన్ నేషనల్ సొసైటీ ఆఫ్ సాయిల్ మెకానిక్స్ అండ్ ఫౌండేషన్స్ ఇంజనీర్స్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్, లండన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్ట్రక్చరల్ ఇంజనీర్స్, లండన్ వంటి ప్రఖ్యాత సంస్థలకు అధ్యక్షులుగా చేసిన ప్రతిభ కేఎల్ రావు గారిది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్ గౌరవాధ్యక్షులు, యునైటెడ్ నేషన్స్ కమిటీ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్కు చైర్మన్, ప్రపంచంలోనే అతి పొడవైన రాతి కట్టడమైన నాగార్జున సాగర్ ప్రాజెక్టుల నిర్మాణ రూపశిల్పి కేఎల్ రావు గారు. ఒరిస్సాలోని హీరాకుడ్ డ్యామ్ నిర్మాణానికి సహకరించారు. అందులోనూ ముఖ్యంగా కృష్ణా గుంటూరు జిల్లాలకు నీటి కొరత, ఆ చింతలను బాపే పులి చింతల ప్రాజెక్టు అవసరంపై ప్రభుత్వాలకు చెవిలో జోరీగా ఎన్నిసార్లో చెప్పినా అది బదిర శంకారావమే అయ్యింది. అది ఆయన సారథ్యంలో నిర్మింపబడి ఉంటే ఆంధ్రప్రదేశ్ ఎప్పుడో సస్యశ్యామలమై నీటి కరువు ఎదుర్కోకుండా ఉండేది. కృష్ణా, తుంగభద్ర, పెన్నా ఈ ప్రాజెక్టులకు ఎంతో చొరవ చూపిన ద్రష్ట ఆయన. భారతదేశ భారీ స్థాయి జల విద్యుత్ పథకాలను విస్తృతంగా ప్రభావితం చేసిన మేధావి, ఇంజనీరు, సాంకేతిక నైపుణ్యం ఉన్న పరిశోధక పరబ్రహ్మ డాక్టర్ కేఎల్ రావు గారు. తన అనుభవం, పరిశోధన, విస్తృత అధ్యయనాలతో 300కు పైగా పరిశోధనా పత్రాలను పరమ ప్రామాణికంగా రాశారు. రీఇన్ఫోర్స్డ్ కాంక్రీట్పై రావు గారు రాసిన గ్రంథం ఉత్తమోత్తమ ప్రామాణిక గ్రంథంగా ప్రపంచ ప్రఖ్యాతి పొందింది. ఈ గ్రంథం అనేక దేశాల్లో ఇంజనీరింగ్ విద్యార్థులకు, పరిశోధకులకు పాఠ్య గ్రంథంగా ఉంది. జర్నల్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ ఇంజనీర్స్ దానిలో రావు గారు రాసిన ప్రామాణిక వ్యాసాలకు రాష్ట్రపతి చేతుల మీదుగా 3 సార్లు బంగారు పతకాలు పొందారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం 1960లో, రూర్కీ యూనివర్సిటీ, జవహర్లాల్ టెక్నాలజికల్ యూనివర్సిటీలు రావు గారి అశేష ప్రతిభా సామర్థ్యాలను గుర్తించి డాక్టర్ ఆఫ్ సైన్స్ గౌరవ డాక్టరేట్లు అందించి సన్మానించాయి. 1963లో కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారంతో గౌరవించింది. అమెరికాలోని కొలరాడో నదిపై నిర్మించిన డ్యామ్కు రూపశిల్పి డాక్టర్ రావు గారని మనకు తెలియదు. రావు గారి చిరకాల వాంఛితం గంగా కావేరి నదుల అనుసంధానం. అది కలగానే ఇంకా మిగిలి ఉండటం దురదృష్టం. మొదటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్న కేఎల్ రావు గారు 1961లో రాజకీయాల్లో చేరి విజయవాడ పార్లమెంటుకు 3 సార్లు ఎన్నికయ్యారు. ప్రధాని నెహ్రూ ఆయన మంత్రివర్గంలో 1963 జూలై 20 నుంచి 10 ఏళ్ల పాటు 1973 వరకు కేంద్ర నీటిపారుదల జల విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నారు. తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు కూడా ఇదే శాఖామాత్యులుగా ఉన్నారు. ఆయన పదవీ కాలంలో ఆంధ్ర రాష్ట్ర అభ్యుదయం కోసం ఎంతో కృషి చేశారు. విజయవాడలో గాంధీ హిల్ ఆవిర్భావానికి, అక్కడ సైన్స్ మ్యూజియం, కృత్రిమ వాటర్ ఫాల్స్ ఏర్పాటుకు రావు గారే ముఖ్య కారకులు. కానీ అక్కడ ఆయన పేరు కూడా కనిపించదు. కనకదుర్గ గుడి ఘాట్ రోడ్డు నిర్మాణానికి సలహాలు ఇచ్చారు. బుడమేరు వరదల నుండి కాపాడడానికి, వంతెన నిర్మాణానికి ఆయన ఇచ్చిన సలహాలు వరదల్లో కొట్టుకుపోయాయి. భవానీపురంలో అండర్ టన్నెల్ రూపశిల్పి ఆయనే. 2006లో గుంటూరు జిల్లా బెల్లంకొండ వద్ద నిర్మించిన పులిచింతల ప్రాజెక్టుకు డాక్టర్ కేఎల్ రావు సాగర్ ప్రాజెక్టుగా నామకరణం చేసి రావు గారిని చిరస్మరణీయం చేసింది ప్రభుత్వం. నిర్మాణాలే కాదు, జాతి పునర్నిర్మాణానికి డాక్టర్ రావు గారు చేసిన సేవలు చిరస్మరణీయమైనవి. డాక్టర్ కేఎల్ రావు గారు మే 18, 1986న తన 84వ ఏట కీర్తిశేషులయ్యారు.
భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సెప్టెంబర్ 15ను ఇంజనీర్స్ డేగా జరుపుతూ రావు గారిని మొక్కుబడిగా స్మరిస్తున్నారు. బెజవాడలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ సంస్థ కేఎల్ రావు స్మారక భవనం నిర్మించి ఆయన కాంస్య విగ్రహం ప్రతిష్ఠించింది. నిష్కళంక ప్రజాసేవకులుగా, జాతి నిర్మాతగా కేఎల్ రావు గారు నైతిక విలువల కోసం అహర్నిశలు కృషి చేశారు. ఖద్దర్ ప్యాంటు షర్టులనే ఎప్పుడూ ధరించేవారు. రావు గారిని ఖద్దర్ ఇంజనీర్ అంటారు. తండ్రి రావు గారికున్న సద్గుణాలన్నీ పుణికిపుచ్చుకున్న కుమార్తె శ్రీమతి సుజాతారావు ఐఏఎస్ ఆఫీసర్గా, కలెక్టర్గా తన సమర్థత, నిర్భీకత, నిజాయితీలను రుజువు చేసుకుని రిటైర్ అయ్యారు. ఈ అంశం ఆంధ్ర శాస్త్రవేత్తల పుస్తకం నుండి దుర్గాప్రసాద్ గారి సౌజన్యంతో సేకరించబడిన అంశాన్ని ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన కానూరు లక్ష్మణరావు 124వ జయంతి స్మృతిగా మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.